దేవుళ్లపై ఓట్లు, కేసీఆర్ పై తిట్లు. ఇదేనా పాలన అంటే కేసీఆర్ రణగర్జన. కాంగ్రెస్ చేతగానితనం, తెలంగాణ ఆగమాగం. రైతులు విలవిలలాడుతున్నారు. కాంగ్రెస్ బీజేపీ వికృత క్రీడ. రాష్ట్రాన్ని నాశనం చేస్తామంటే సహించను అంటూ మొత్తం మీద కాక దేవుళ్లపై ఓట్లు, కేసీఆర్ పై తిట్లు. దేవుళ్ల పేర్లు చెప్పుకొని ఇప్పుడు బీజేపీ మీద కాక చెప్తున్నాడు సూటిపోటి మాటలు. దేవుళ్ల పేర్లు చెప్పుకొని ఓట్లు దండుకుంటున్నారు. కేసీఆర్ పై తిట్లేసి ఓట్లు దండుకుంటున్నారు. అంటే అక్కడ బీజేపీ వాళ్ళేమో దేవుళ్ల పేర్లు చెప్తున్నారు, ఇక్కడ వచ్చేసరికి కాంగ్రెస్ వాళ్ళేమో కేసీఆర్ ని తిడుతున్నారు అని కాక ఉద్దేశం. నమస్తే తెలంగాణ పత్రిక హెడ్లైన్ అది రాసింది మొత్తం మీద. ఈసారి కాంగ్రెస్ కు గట్టి దెబ్బ తగిలి తీరుతుంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 8 నుంచి 12 సీట్లు వస్తాయి. కాగా 1-2 సీట్లు తీసుకొచ్చుకుంటే మహా గొప్ప అని తెలంగాణ ప్రజలు అంటున్నారు. కాగా బీజేపీకి పునాదులు లేవు, 1 సీటు గెలిస్తే గొప్ప. కాక ఎమ్మెల్యే ఎలక్షన్ల అప్పుడు బీజేపీ ఉందని చెప్పింది కాక. కానీ అసలు వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ లేదు కాక. అది నీకు తెలుసు, తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. కాకపోతే ఏదో అప్పుడు మాయా మచ్చిందా చేసినట్టు చేసినావు. ఇప్పుడు ఉన్న వాస్తవాన్ని మాట్లాడుతున్నాడు కాక. బీజేపీకి అసలు పునాదులు లేవు అంట. ఎందుకు లేవు కాక? బాబు వాళ్ళకు 2-3 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇప్పుడు కూడా అవి 2-3 వాళ్ళకి పక్కా వస్తాయని వాళ్ళకి తెలుసు. హిమాచల్ కర్ణాటకపై మోదీ బాంబు ఖాయం. హిమాచల్ కర్ణాటకపై మోదీ బాంబు ఖాయం అంటూ వార్త వేసింది కాక. ఆ వరుసలో తర్వాత వంతు తెలంగాణదే. అప్పుడు మేమేం చేస్తామో ఇప్పుడే చెప్పను. ఎప్పుడు చెప్తావు కాక? మొత్తం బీఆర్ఎస్ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఖతమైపోయిందని చెప్తావా అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. ఎన్ని కష్టాలు వచ్చినా బీఆర్ఎస్ సర్కారు ఖాయం. ఇక ఇంకేడు సర్కారు కాక, ఉన్నదే ఖతమైపోయింది. ఇక నీకు ఉన్న ఆశలు కూడా అడియాశలు అయిపోయినాయి. ఇంకా బీఆర్ఎస్ ఏడొస్తుంది కాక అని తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అపనమ్మకం, అస్తిత్వం. బీజేపీతో రేవంత్ రెడ్డి లీక్ పై అనుమానాలు. రేవంత్ ఇప్పటికీ దీన్ని ఎందుకు ఖండించడు? ఆయన వెళ్లి ప్రధానమంత్రి దేశానికి వెళ్లి ఒక రాష్ట్రం సీఎం గా కలిసిండు. ఖండించాల్సిన అవసరం ఏమున్నదా? మనకు రావాల్సినవి ఏందో తెలంగాణకు వచ్చే పద్దు మాకి ఇవ్వండి అని వెళ్లి ఆ రోజే ఆయన చెప్పడం జరిగింది. మాతో టచ్ లో ఉన్న ఆ నేత పేరు చెప్పను. ఏపీలో జగనే గెలుస్తాడని మాకు సమాచారం. బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరూ తుడిచిపెట్టలేరు. మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతా కేసీఆర్. కాక మొత్తం మీద 10 ఏళ్ళు సీఎంగా చేసినావు, అయినా నీకు ఆ సీటు దాహం తగ్గలేదు. కళలో నీకు అదే వచ్చేటట్టు కొడుతున్నది అంటూ తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక. ఇక నీకు సీఎం పదవి కాదు కదా, మళ్ళీ ఒకసారి ఎలక్షన్ నిలబడితే ఎమ్మెల్యే కూడా గెలుస్తాడో గెలవడో అని తెలంగాణ సమాజం అనుకుంటున్నది కాక. ఇక్కడ మొత్తం మీద బీఆర్ఎస్ శక్తి, ప్రజల బలం, బీఆర్ఎస్ బలం, తెలంగాణ ప్రజల పక్షాన బలంగా వాదించే పంజు బీఆర్ఎస్ అంటూ వార్దేసింది. ఏం చేసినా నువ్వు ఏ లక్క చిత్తులే వేషాలు వేసినా అయిపోయి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని ఖతం. బీఆర్ఎస్ అనేది మరుగున పడిపోయింది. ఇంకొక 5-6 నెలలు అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ ఉంటది అని చెప్పుకోవాల్సి వస్తది అంటూ నిపుణులు, ఆ తర్వాత విశ్లేషకులు, ఆ తర్వాత తెలంగాణ ప్రజలు అంటున్నారు కాక. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది? కరెంటు పై నేను చెప్పింది నిజమైతేనే ఈసారి ఎన్నికల్లో మాకు ఓటేయండి. బీఆర్ఎస్ పార్టీలో ఎట్లుండేనో కరెంటు ఇప్పుడు కూడా గట్లనే ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ ఎట్లుండేనో ఇప్పుడు కూడా గట్లనే ఉన్నది. ఇంకా దానికంటే కొద్దిగా మంచిగా ఉన్నది. నిరుద్యోగులకు ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. పేదలకు బస్సు ఉచితంగా వచ్చింది. పేదలకు 200 యూనిట్ల కరెంటు ఉచితం వచ్చింది. పేదలకు 500 రూపాయలకే సిలిండర్ దొరుకుతుంది. పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షలు వస్తున్నాయి. ఇంకేం కావాలి? నీకంటే కొద్దిగా బెటరే ఉందని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక. మొత్తం మీద గుసగుసలాడుతున్నారు. కాకేం చేసిందంటే అప్పుడున్నప్పుడు తెలంగాణ ప్రజల్ని, నిరుద్యోగులను ఉద్యోగాలు లేకుండా కష్టపెట్టిండు, రైతులను హరిగోస పెట్టిండు. అప్పుడు ప్రజలు ఉండే, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారు అంటూ తెలంగాణ ప్రజలు గుసగుసలాడుతున్నారు కాక. మొత్తం మీద నమస్తే తెలంగాణ దొరసారి పత్రిక అసలు రూపం ఇప్పుడు చూడండి ప్రజలారా.
నమస్తే తెలంగాణ పత్రికల్లో ఏం వార్తలు లేవు, కేవలం కేసీఆర్ కు డబ్బా కొట్టే పత్రిక ఇప్పుడైంది. మొత్తం మీద పత్రిక మొత్తం కాక గురించే ఉంది తప్ప ప్రజల సంక్షేమం గురించి, తెలంగాణ ప్రజల గురించి ఎక్కడ కూడా ఒక్క వార్త ఇయ్యలేదు. బలి తెగించిన నమస్తే తెలంగాణ పత్రిక అంటారు దీనికి. ప్రజల విషయాలు ఏనాడు పట్టించుకోని పత్రిక నమస్తే తెలంగాణ పత్రిక. ఇప్పుడు ఎందుకు మనం రోజు చదువుతున్నాము, దీనికి వెలుగు పత్రిక గాని, ఈనాడు పత్రిక గాని, ఆంధ్రజ్యోతి పత్రిక గాని దానికి దీనికి భిన్నంగా ఉంటది. ఇది కేవలం కేసీఆర్ కాక ఎచ్చగుంటే ఎచ్చగున్నట్టు చూపెడుతుంది, కేసీఆర్ కాక ఆనందంగా ఉంటే ఆనందంగా ఉన్నాడని చూపెడుతుంది, కేసీఆర్ కాక కష్టాల్లో ఉంటే మొత్తం మీద తెలంగాణ మొత్తం కష్టాల్లో ఉందని చూపెడుతుంది. కానీ చిట్ట చివరికి ఇక్కడ చూడండి, ఒకటంటే ఒకటి కూడా హెడ్లైన్ లేదు, కేవలం చికెన్ అడ్వర్టైజ్ తప్ప దీంట్లో ఏం లేదు. చూడండి మీరు, నేడు ఇంటర్ ఫలితాలు, రేపు జేఈఈ ఫైనల్ రిజల్ట్స్, ఈ రెండు అది కూడా చిన్నగా వేసి ఇవి రెండే వేసింది, మిగతాది ఏం లేదు. కేవలం ఏకపక్షంగా కేసీఆర్ కాకకు డబ్బ కొట్టేది కాదు, కేసీఆర్ రాసిచ్చిన పత్రం ఇది అని తెలంగాణ ప్రజలు ఇప్పుడైనా నమస్తే తెలంగాణ పత్రిక దేనికి అవసరం వస్తుందో, దేనికి అక్కర వస్తుందో, ఎవరి కోసం మాట్లాడుతుంది గమనించండి. దయచేసి ఈ పత్రికని తెలంగాణ ప్రజలు ఒకసారి చూడండి. మన పత్రిక సంగతి ఇంత అధ్వానంగా, ఇంత దరిద్రంగా, ఇంత నీచంగా ఏ పత్రికలు ఉండవు, నమస్తే తెలంగాణ పత్రిక తప్ప. తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు కాక, నేను చెప్పడం కాదు. నేటి నుంచి కేసీఆర్ రోడ్ షో ఏం లేదు, మొత్తం ఆయనదే డబ్బా తుని పత్రిక అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. 9 సంవత్సరాల ముఖ్యంగా మంచిది, రూపాయి తీసుకోకుండా ముఖ్యంగా చేసిపోయారు. కూరగాయల ముట్టిన కలగడానికి పనికి వస్తుంది, దేనికి పనికిరాదు. మళ్ళా కాక ఇప్పుడు మొత్తం మీద కొట్టుమిట్టాడుతున్నాడని కాకవేశారు. విని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.